సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఏం చెప్పారంటే 3 రాజధానులు, విశాఖపట్నం ఒక ఎగ్జిక్యూటివ్ రాజధాని అని చెప్పారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అమరావతి రాజధాని అని చెప్తున్నారండి. అంటే ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు విశాఖపట్నం పరిస్థితి ఏంటి? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మాట విని కొనుక్కున్న వాళ్ళ సంగతి ఏంటి? అసలు విశాఖపట్నం పరిస్థితి ఇప్పుడు ఏమవుద్ది అంటారు? ఫస్ట్ మీ ప్రశ్నకి ఎదురు సార్, రియల్ ఎస్టేట్ అంటే ఏంటంటే పేషెన్స్. నేను జనరల్గా ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఏజెంట్స్కి ఒక మాట చెప్తాను, ఇన్వెస్టర్ ఓపిక పట్టాలన్నమాట. ఓపిక అంటే భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఎప్పుడైతే ఆశ అత్యాశ లెవెల్కి వెళ్తుంది, చీటింగ్ మొదలవుతుంది. అర్థం కదా మీకు? భూమాత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంతా ఆశ ఉండాలి. ఈ రెండు లేకపోతే నువ్వు రియల్ ఎస్టేట్ పనికిరావు. ఓకే, నంబర్ 1. అదే నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, మీరు చెప్తున్న ఆన్సర్ ఏంటని చెప్తాను దాని లింకింగ్. వైజాగ్ అనేది కాస్మోపాలిటన్ సిటీ. మీకు తెలిసే ఉంటుంది, ఒక నగ్న సత్యం చెప్తాను, వైజాగ్లో హైదరాబాద్లో లేవు కొన్ని ఫెసిలిటీస్. వైజాగ్ నేను పుట్టి పెరిగి కేంద్రీయ విద్యాలయ సిబిఎస్ఈ స్కూల్లో చదువుకున్నాం, ఫాదర్ ఆర్డినర్ సార్. వైజాగ్లో సీ టు ఎయిర్ అన్నీ ఉన్నాయి. ఏమన్నాను? సీ టు ఎయిర్. హైదరాబాద్ సీ ఉందా? లేదు, సీ లేదండి. గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అక్కడ ఇక్కడ ఉన్నాయా? స్టీల్ ప్లాంట్, హెచ్పిసిఎల్, తర్వాత నేవల్ డాక్యార్డ్, పోర్టు, రకరకాలు. మొత్తం ఈస్టర్న్ నేవల్ కమాండ్ అక్కడ ఉంది. దానికి ఉన్న అడ్వాంటేజ్ ఇప్పుడు. సో నాకు తెలిసి నేను వైజాగ్లో చదువుకున్నాను, గుంటూరులో డిగ్రీ చేశాను, ఢిల్లీ వచ్చాక సెటిల్ అయిపోయాను సార్. మన తెలంగాణలో హైదరాబాద్లో బంజారాలో సెటిల్ అయ్యాను. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, వైజాగ్ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, దానికి నిమిత్తం లేకుండా అది పెరుగుతూనే వస్తుందండి. మొన్న పడిపోయినప్పుడు కూడా అన్ని ప్లేస్లో తగ్గే, కానీ వైజాగ్లో పెద్దగా తగ్గలేదు. ఎందుకంటే వైజాగ్లో అన్ని రకాల జాతులు, అన్ని రకాల ఫీల్డ్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు అమరావతి ఇక్కడ అన్ని అనౌన్స్ చేశారు కాబట్టి ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. విశాఖపట్నం ఏమైనా ఇబ్బంది అవుతుంది అంటారా? ఏమి ఇబ్బంది అవుతుంది, ఇంకా గ్రో అవుతుంది. ఇప్పుడు ఆయన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నాడు, ఈయన ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటాడు. ఓకే, రెండు ఒకటే. ఇప్పుడు ధరణిని తీసుకెళ్లి భూమాత అని పెడుతున్నారు. సో కొత్త మనిషి రావడం, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఉంటే తర్వాత ఎన్టీఆర్ ఎయిర్పోర్ట్ అవుతుంది, ఎన్టీఆర్ ఎయిర్పోర్ట్ ఇంకోటి అవుతుంది. ఓకే, బీజేపీ ఇంకొక ఎయిర్పోర్ట్ అయితే పెడతారు. ఆయన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే చంద్రబాబు నాయుడు గారు అయితే ఫైనాన్షియల్ క్యాపిటల్ అని చెప్పారు, ఆర్థిక రాజధాని. పళ్ళు ఏ రాయినా ఒకటండి, ఊడిపోతాయి. పేర్లు ఏమైనా పెట్టుకుని జరిగే వాతావరణం అక్కడ జరగాల్సింది జరుగుతాయి. సో వైజాగ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ స్టేబుల్ స్టేజ్. నాకున్న కొద్దిపాటు నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే అక్కడ కొన్న వాళ్ళు ఎవరు లాస్ అవ్వలేదు. నేను మీకు అంతకుముందు చెప్పను లేదు, 1977లో గజం 12 రూపాయలు మా నాన్నగారు కొన్నారు. 12 రూపాయలు గజం. ఈరోజు ఎంత అయి ఉంటుంది? అంటే ఒక ₹1,00,000 ఎక్కువే ఉంటుంది కూడా. 12 రూపాయలు ₹1,00,000 అవుతుంది సార్ ఎక్కడ? 12 రూపాయలు అండి గజం. అవునండి, ₹1,00,000 అయ్యే ఉంటుంది, ఇంకెక్కువే ఉంటుంది కూడా వచ్చు. సో ₹1,00,000 మీరు ఎగ్జాక్ట్లీ బాగా చెప్పారు. 95,000, 1 lakh. ఎందుకంటే మా పక్కనే 6 lane 8 lane ట్రాక్ పడింది. ఆ రోడ్లు పడుతున్న కొద్ది మా ప్లాట్ రోడ్డుకి దగ్గర అయిపోయింది. ఒకప్పుడు కొద్ది దూరం ఉండేది, ఇప్పుడు దగ్గర అవుతూ వచ్చింది. అంటే ఎన్ని రోజులు? 19 అదొక 30 years, అదొక 23 years, ఇదొక 20, ఆల్మోస్ట్ 45-50 years. సో వైజాగ్లో మీకు మెయిన్ ఏరియా జగదాంబ సెంటర్ అనే తెలుసు. వైజాగ్ ఎవరైనా వైజాగ్ అంటే ఏంటి ఫస్ట్ వచ్చేది? జగదాంబ సెంటర్. అది మెయిన్ సెంటర్. మనకి ఒకప్పుడు కోటి, అబిట్స్, బేగంపేట ఎలా ఉంటే అలాంటి సెంటర్. ఇప్పుడు సెంటర్లో మనకి కుకట్పల్లి, గచ్చిబౌలి, దిల్సుఖ్ నగర్, ఎట్లా వచ్చారు, తెల్లాపూర్, అలా అక్కడ కూడా జగదాంబ దగ్గరని డాబా గార్డెన్స్, కంచరపాలెం, మర్రిపాలెం, ఎన్ఐటి కొత్త రోడ్డు, గోపాలపట్నం, సింహాచలం, వేపగుంట, అట్లా పిందుర్తి, కొత్తవలస అంతవరకు వెళ్ళిపోయింది. సో మనలాగా అంత ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది. ఇక్కడ మేబీ వైజాగ్ సెంట్రల్ రైల్వే స్టేషన్ చూసుకుంటే 20-30 kilometers ఇవన్నీ వచ్చేస్తాయి. దీస్ ఆర్ ద అప్కమింగ్ ఎమర్జింగ్ ఏరియాస్ ఫర్ రియల్ ఎస్టేట్. ఆల్రెడీ బాగా నాకు 15-20 బిల్డర్స్ టచ్లో ఉన్నారు, విజయవాడ, ఆంధ్ర బిల్డర్స్. తర్వాత కొంతమంది ఇక్కడ షిఫ్ట్ అయిన వాళ్ళు అక్కడ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. సో గ్రోత్ రేట్ హైదరాబాద్ అంత ఉందని చెప్పను కానీ, బట్ బాగానే ఉంది కంపేర్ టు మిగతా ఏరియాలు. కర్నూలు, తిరుపతి ఇవన్నీ చూసుకుంటే వైజాగ్ ముందంజలో ఉంది. మేము ఎలక్షన్లో చెప్తారు కదా, పలానా క్యాండిడేట్ ముందంజలో. సో వైజాగ్ ఈజ్ ఆల్వేస్ నెవర్ డిపెండెంట్ ఆన్ ఎనీథింగ్. కొద్దిగా 10-20% ఫరక్ ఉంటుంది, 19-20 ఫరక్. బట్ రియల్ ఎస్టేట్ పెట్టుబడికి వైజాగ్ ఈజ్ ఆల్వేస్ ఎ గుడ్ ప్లేస్. అక్కడ ఏంటంటే అన్ని రకాలు, అంటే మీరు 10,000 రూపాయలు తెచ్చుకున్నాడు, 50,000 తెచ్చుకున్నాడు, 1,00,000 తెచ్చుకున్నాడు, 10 లక్షలు, అందరూ బతుకుతున్నారు. సిటీ డయామీటర్ చాలా చిన్నది, బట్ ఫెసిలిటీస్ బాగున్నాయి. సో అందుకని ఇన్వెస్ట్మెంట్ ప్రకారం చూసుకుంటే వైజాగ్ స్టడీ గ్రోత్, స్లో అండ్ స్టడీ విన్స్ అంటారు కదా. ఎప్పుడు ఒకసారి కుదేలైపోలేదు, ఎప్పుడు ఒకసారి బాగా పెరిగిపోలేదు.
జగన్ గారు వచ్చినప్పుడు పెరిగింది, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టిన తర్వాత వైజాగ్కి భోగాపురంకి అది 1.5 hour జర్నీ, 1 hour 1.5 hour జర్నీ. ఎయిర్పోర్ట్ వచ్చాక అక్కడ రూపురేఖలు మారిపోయాయి. గన్నవరం ఎయిర్పోర్ట్ వచ్చాక గన్నవరం మారిపోయాయి. సో రాను రాను సో వైజాగ్ వరకు ఐ థింక్ ఫైనాన్షియల్ క్యాపిటల్గా వచ్చిన తర్వాత అది ఇట్ రాక్. అండ్ నేను బికాజ్ నాకు ఏపీ తెలంగాణ ఇద్దరితో సంబంధం, 2 స్టేట్లు మంచిగా పెరిగి మంచిగా అప్రిషియేట్ అయ్యి ఆల్ ఇన్వెస్టర్స్ షుడ్ ఫీల్ హ్యాపీ, వి ఇన్వెస్ట్, మన విష్ దట్ లాట్ ఆఫ్ పీపుల్ షుడ్ కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్ర. ఇదండి ప్రభుత్వం మారిన విశాఖపట్నంలో ఫెసిలిటీస్ ద్వారా అక్కడ రియల్ ఎస్టేట్ రంగం ఏమాత్రం తక్కువ ముఖం పెట్టడానికి అవకాశం లేదని నంది రామేశ్వర గారు చెప్తున్నారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం అండి.